శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సేవాగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామివారు చాంద్రమానాన్ని అనుసరించి ఈ వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథి నాడు ఈ తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అంజనాచ తపఃకృత్వా హనుమంతం అజీజనతు. అంజనాదేవి కేసరి భార్య వాయుదేవుని అనుగ్రహం వల్ల 12 ఏళ్ల తపస్సుకు ఫలితంగా లేదా 12 అబ్దవ్రతములకు ఫలితముగా హనుమంతుడనేటువంటి గొప్ప బలవంతుడైనటువంటి పుత్రుణ్ణి పొందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవాగ్రగణ్యుడిగా అన్నమయ్య చేత కీర్తింపబడినటువంటి త్రేతాయుగంలో రామదాసు ఆంజనేయ స్వామివారు. ఆయనను తలుచుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. భక్తితో ఆంజనేయ స్వామివారిని రామబంటుని స్మరిస్తే చాలు మనం బుద్ధి బలము యశస్సు నిర్భయత్వము ఆరోగ్యము ఇలాంటి వైభవములన్నిటినీ కూడా పొందుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆంజనేయ స్వామి వారికి ఇంత శక్తి అని అంటే వాయుర్వై క్షేపిష్ట దేవత అని చెప్పి వేదం చెప్తూ ఉన్నది. వాయువు యొక్క వరపుత్రుడు అవటం వల్ల, వెంకటాచలంలో అంజనాదేవి తప ఫలితంగా జన్మించటం వల్ల ఇప్పటికి కూడా ఆకాశగంగ దగ్గర జనని అంజనా సమేత బాలాంజనేయ స్వామి వారు మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. ఈనాటి నుంచి 5 రోజుల పాటు ఇక్కడ మహోత్సవాలు వెంకటాచలంలో అత్యంత శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది హనుమ భక్తులు అక్కడ హనుమంతుడిని సేవించి ఈ యొక్క వెంకటాద్రి రాముడి యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కృతేతు వరదరాజోభూత్ లేదా కృతేతు నరసింహోభూత్, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వెంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఉండేటువంటి ఆయన త్రేతాయుగంలో రామచంద్ర స్వామిగా ఉన్నాడు. ఆ రఘుకుల స్వామిని అనన్యంగా భజించిన ఆంజనేయ స్వామి వారి జన్మదిన వేడుకలు ఈ తిరుమల ఆయన జన్మించినటువంటి క్షేత్రం కనుక ఇక్కడ శోభాయమానంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహాత్ముల సందేశం పేరిట ఈ 5 రోజులు మధ్యాహ్న కాలం పూట స్వామీజీల యొక్క పూజ్య గురువుల యొక్క దివ్యమైనటువంటి ప్రవచనాలు ఏర్పాటు చేసింది. ఈరోజు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ, రాఘవేంద్ర మఠం మంత్రాలయం బెంగుళూరు వారు ఈనాడు ఎంతో శ్రమించి ఈ వెంకటాచలానికి విచ్చేసి ప్రాతకాలంలో శ్రీనివాసుని ఆరాధన చేసుకుని మధ్యాహ్నం పూట ఆంజనేయ స్వామి వారి వైభవాన్ని ఇక్కడ భక్తులందరికీ కూడా తెలియజేయటానికి విచ్చేశారు. మహనీయులైనటువంటి వారి వాక్కులో ఒక పరిణతి ఉంటుంది, ఒక అనన్యమైనటువంటి దివ్య భవ్య అనురక్తి భగవంతుని పట్ల ఏర్పడేటువంటి గొప్ప శక్తి ఉంటుంది. వారి ద్వారా మనం వింటే ఎన్నో ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మహాత్మ్యాలు, ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం అంతా కూడా శ్రీమద్ రామాయణంలో ప్రతిపాదించబడింది. కిష్కింధలో ఆయన పంపానది తీరం దగ్గర రామచంద్ర స్వామికి తాను ఎప్పుడైతే పరిచయం అయ్యాడో ఆ పరమాత్మ పరుడు నరుడిగా వచ్చినటువంటి ఆ దేవదేవుని ముఖత గొప్ప ప్రశంసలు అందుకున్నాడు ఆయన. అయ్యో లక్ష్మణ, చూసావా, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితం బహు వ్యాహరతానేన నకించిద్ అపశబ్దితం. ఇలాగా గొప్పగా ఆయన గురించి చెప్పారు. ఇంతసేపు మాట్లాడినా ఒక్క తప్పు కూడా మాట్లాడట్లేదయ్యా, ఎంత సరళంగా సుందరంగా సుగ్రాహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రుతం. బహుశా వ్యాకరణ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు, అందువల్ల సారవంతమైనటువంటి మాటల్ని సూత్రబద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి అద్భుతంగా ప్రశంసించారు. మరి అలాంటి హనుమ జీవనంలో ఎన్నో
విలక్షణమైనటువంటి వైభవోపేతమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనకి వారి అనుగ్రహ భాషణం ద్వారా తెలియజేయటానికి విచ్చేశారు సువిద్యాంధ్ర తీర్థ మహాస్వామీజీ. వారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, వారి యొక్క అనుగ్రహ భాషను ఈనాడు ఇవ్వవలసిందిగా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. బ్రహ్మరుద్రాదివంద్యం త్వాం భజే వెంకటనాయకం నివారయాశ్వనిష్టాని సాధయేష్టాని మాధవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. అయి మాన్యాః భగవతో హనుమతో భక్తాః విశేషతః వెంకటాచల నివాసస్య శ్రీనివాసస్య కైంకర్యం కుర్వాణాః పండితవరేణ్యాః శర్మాణః విభీషణశర్మాణः అన్నే చ మహాంతః పండితవరేణ్యాः హనుమద్భక్తాः. అహమిదానీం హనుమద్వైభవం అధికృత్య కించిద్ వక్తుం ఇచ్ఛామి ఆజ్ఞప్తశ్చ భగవతా శ్రీనివాసేన. హనుమద్వైభవస్య ప్రవచనారంభే ఇదం నివేద్యతే. తత్ర భాగత్రయం మయా కృతం. హనుమద్వైభవం రామదర్శనాత్ ప్రాక్ కిమాసీత్, రామదర్శనానంతరం కథమాసీత్, యుద్ధకాలే హనుమద్వైభవం కథమాసీత్ ఇది భాగత్రయమధికృత్య వక్తుమిచ్చామి. రామదర్శనాత్ ప్రాక్ హనుమద్వైభవం ఇదమేవ. కేసరీ నామకः కశ్చన కపిः అంజనాయాः పతిः పుత్రార్థం తపశ్చకార. అంజనాదేవ్యపి మతంగ ఋషివచనాత్ అస్మిన్నేవ క్షేత్రే ఆకాశగంగాతీరే తపః అకరోత్. తత్సర్వం శర్మభిः ఉక్తమేవ. ద్వాదశాబ్దవ్రతం చకార అంజనాదేవి. తదనంతరం భగవాన్ వాయుః కించిత్ ఫలం స్వవీర్యపూర్ణం ఫలం అంజనాయై దదాతి. తత్స్వీకృత్యనంతరం అంజనా గర్భమాదధే. దశమాసానంతరం అస్మిన్నేవ క్షేత్రే అంజనా ఏకం పుత్రం అలభత. సచ పుత్రః న సాధారణః. ఏ గుణానామ జగత్ప్రసిద్ధాః యం తేషు తేషు స్మ నిదర్శయంతి సాక్షాన్ మహాభాగవత ప్రబర్హం శ్రీమంతమేనం హనుమంతమాహుః ఇతి కిల కవీనాముక్తిః. జగతి ఏ గుణాः వర్తంతే స్వామినిష్ఠా కథం భవేత్. భక్తిర్నామ కా, జ్ఞానం కిం, పాండిత్యం కిం, బలం కిం, సర్వేషు గుణేష్వపి జనాః హనుమంతమేవ నిదర్శయంతి స్మ. హనుమతి యాదృశీ భక్తిర్వర్తతే తాదృశీ భక్తి అపేక్షితా భగవతః. హనుమదవతారే వాయోః कीदृशी शक्ति वर्तते तादृशी शक्ति अपेक्षिता. हनुमतः पांडित्यं कीदृशम् आसीत्
तदपि तैः उक्तमेव। रामचन्द्र एव प्रशस्तिं ददाति हनुमते। नानृग्वेदविनीतस्य नायजुर्वेदधारिणः नासामवेदविदुषः शक्यमेवं प्रभाषितुं। लक्ष्मणोऽपि वाग्मी एव शेषावतारत्वात्। शेषश्च सहस्रफणः। वाग्मिषु प्रधानः शेषः सहस्रवदनत्वात्। तादृशस्य शेषस्य अवतारः लक्ष्मणः, सोऽपि वाग्मी एव। लक्ष्मणस्य पुरतः रामः हनुमन्तं प्रशंसते, एवं प्रशस्तिं ददाति। ऋग्वेदविनीतः अयं, यजुर्वेदधारी, सामवेदविद्वान्, अन्यथा एवं प्रभाषितुं न शक्यते। ऋग्वेदाध्ययने विनयः जायते, यजुर्वेदाध्ययने धारणाशक्तिर्जायते, सामवेदाध्ययने वैदुष्यं जायते। अतः नानृग्वेदविनीतस्य न अयजुर्वेदधारिणः नासामवेदविदुषः शक्यमेवं प्रभाषितुं। वेदत्रय अध्येतृत्वात् हनुमति विनयः वर्तते, धारणाशक्तिः वर्तते, एवं विद्वत्ता वर्तते, पाण्डित्यं वर्तते। अत एव एवं भाषते, अन्यथा एवं भाषितुं न शक्यते। केचन विद्वांसोऽपि वर्तन्ते, स्वागतभाषणकाले वन्दनमर्पयन्ति, वन्दनार्पणकाले स्वागतं ब्रुवते। कीर्तिशालिनः इति वक्तव्ये कीर्तिशेषाः इत्यपि वदन्ति। वस्तुतः कीर्तिशालिनः विद्वांसः आगताः, परन्तु स्खालित्यात् कीर्तिशेषाः विद्वांसः आगतः इति वदन्ति। कीर्तिशेषाः इत्यस्य मरणानन्तरम् आगताः इत्यर्थो भवति। एवं रीत्या वाक्स्खालित्यं जायते। बहुव्याहरतानेन न किञ्चिदपशब्दितं। बहु भाषितवान् हनुमान्, परन्तु अपशब्दः कश्चन नासीत्। केचन वर्तन्ते बहुव्याहरतानेन न किञ्चिदपि शब्दितम् इति प्रशस्तिभाजनः। न किञ्चिदपि शब्दितं, किमपि नोक्तं, व्याहरणं कृतं, तथा न। बहुव्याहरतापि अनेन न किञ्चिदपशब्दितम्। अपशब्दः अस्य वदने न जातः इति रामचन्द्र एव भगवान् हनुमते प्रशस्तिं ददाति। तादृशपाण्डित्यं हनुमति वर्तते। अत एव हनुमान् शब्दवाच्यः सः। हनशब्दः ज्ञानवाची, हनुमान् मतिशब्दितः। हनुमान् इत्यस्य ज्ञानी इत्यर्थः। मतु प्रत्ययः वर्तते, प्रशस्तज्ञानवान् इत्यर्थः। हनुमान् इत्यस्य प्रशस्तज्ञानवान्। हनशब्दात् निष्पन्नः शब्दः। हनधातोः हन हिंसा गत्योः इति धातुपाठात् गत्यर्थकत्वं वर्तते हनधातोः। ये गत्यर्थकाः ते ज्ञानार्थकाः इति न्यायेन हनुमान् इत्यस्य प्रशस्तज्ञानवान् इत्येव अर्थः भवति। अन्योपि अर्थः विद्यते। हनुः इत्यस्य मुखम् इत्यर्थः, वदनमित्यर्थः। यदा हनुमान् बालः आसीत् तदा सूर्यग्रहणं संवृत्तं। राहुः सूर्यं ग्रसितुं प्रवृत्तः। स्वभावतः दुष्टजन असहः हनुमान् राहुं दूरोत्सारयितुम् इतः भूतलात् सूर्यमण्डलं प्रति उत्थितवान्। राहुः अन्यथा सूर्यं ग्रसति। सूर्याभावे जगति प्रकाशः कथं जायेत? राहुग्रहणसन्दर्भः, राहुः सूर्यं ग्रसति, सः निस्सरणीयः इति कृत्वा हनुमान् तत्र धावति। तदा राहुः इन्द्रं प्रति गत्वा मम आहारः सूर्यः, परन्तु कश्चन बालः तस्य प्रतिरोधं करोति इति इन्द्रं प्रति निवेदितवान्। तदा इन्द्रः कः आगतः इति अविचार्यैव वज्रायुधं प्रयुयोज। तेन वज्रायुधेन सः वज्रायुधः हनुमतः वदने पतितः। एवञ्च वज्रायुधघातेन हनुमतः मुखं कथं भवेत्? परन्तु प्रशस्तमेव आसीत् वदनं।
ಭಂಗೇ ಪ್ರಸಕ್ತೇಪಿ ನಭಂಗಮಾಪ ಹನುಶಿಶೋರ್ಯತ್ ಹನುಮಾಂಸ್ತತೋಸೌ. ಶಿಶೋ ಹನು ಭಂಗೇ ಪ್ರಸಕ್ತೇಪಿ ಇಂದ್ರಸ್ಯ ವಜ್ರಾಯುಧೇನ ಭಂಗೇ ಪ್ರಸಕ್ತೇಪಿ ಶಿಶೋ ಹನು ನ ಭಂಗಮಾಪ ನ ಕಿಂಚಿದಪಿ ವಿಕಾರಃ ತತ್ರ ನ ಜಾತಃ ಅತಯೇವ ಪ್ರಶಸ್ತ ವದನವಾನ್ ಪ್ರಶಸ್ತ ಹನುಮಾನ್ ಇತಿ ವ್ಯುತ್ಪತ್ತ್ಯಾ ಹನುಮಾನ್ ಶಬ್ದವಾಚ್ಯಃ ಸಹ. ಅತ್ರೈವ ಗಿರೌ ಅಂಜನಾ ತಪಶ್ಚಕಾರ, ಅತ್ರೈವ ಹನುಮತಃ ಉತ್ಪತ್ತಿ ಸಂಜಾತ, ಅತ್ರ ಹನುಮದೋತ್ಸವ ಪ್ರಚಲತೀತಿ ಮಹತ್ ಪ್ರಮೋದಸ್ಥಾನಮೇತತ್. ತತ್ರಾಪಿ ಹನುಮತಃ ಸ್ಮರಣಂ ಸ್ಮರಣಪ್ರಸಂಗಃ ಮಮ ಕೃತೆ ಆಗತಃ ಇತಿ ಕೃತ್ವಾ ನಿತರಾಂ ಮೋಮುದ್ಯತೆ ಮನಃ. ಏವಂ ಕಿಲ ಬಾಲ್ಯಾವಸ್ಥಾಯಾಂ ಹನುಮತಃ ಪ್ರಭಾವಃ ವಜ್ರಾಯುಧಘಾತೇಪಿ ತಸ್ಯ ವದನಂ ಕಿಂಚಿದ್ವಿಕಾರಮಪಿ ನ ಲೇಭೆ ಅತಃ ಹನುಮಾನ್ ಏವಂ ಪ್ರಶಸ್ತ ಬುದ್ಧಿಮಾನ್ ಆಸೀತ್. ಮತಿರ್ರತಸ್ಯ ಧೇನಃ ಅನಯಂತ ಸಶ್ರುತಃ ಇತಿ ವೇದವಾಕ್ಯೆ ಮತಿರ್ರತಸ್ಯ ಧೇನ ಅನಯಂತ. ಋತಸ್ಯ ರಾಮಚಂದ್ರಸ್ಯ ಧೇನಾಃ ವಾಚಃ ಅನಯಂತ ಸ ಏವ ಮತಿಃ ಹನುಮಾನ್ ಇತಿ ವೇದೇಪಿ ಹನುಮಾನ್ ತತ್ರ ಮತಿಶಬ್ದೇನ ಪ್ರಶಸ್ತಃ. ಏವಂ ಬಾಲ್ಯೆ ಏತದ್ವೈಭವಂ ಹನುಮತಃ. ಅನಂತರಂ ಸೂರ್ಯಗ್ರಹಣಂ ಸಂವೃತ್ತಂ ರಾಹುಃ ಏವ ತಥಾ ರಾಹೋಃ ಗ್ರಸನಮಾಸೀತ್ ಕಿಲ ಸೂರ್ಯಸ್ಯ ಗ್ರಸನಂ ರಾಹುಣಾ ಕರ್ತವ್ಯಮಾಸೀತ್. ಹನುಮಾನೇವ ದೂರೋತ್ಸಾರಿತವಾನ್ ರಾಹುಂ ಇಂದ್ರಃ ವಜ್ರಾಯುಧೇನ ಪ್ರಜಹಾರ. ತದಾ ಇಂದ್ರಃ ಪ್ರಹಾರಂ ಕೃತವಾನಿತಿ ಹೇತೋಃ ಹನುಮತಃ ಪಿತಾ ವಾಯುಃ ಚುಕೋಪ. ತೇನ ಕೋಪೇನ ಸಮಸ್ತ ಜಗತಿ ಶ್ವಾಸೋಚ್ಛ್ವಾಸ ಏವ ನಿರುದ್ಧಃ ಆಸೀತ್. ವಾಯುನಾ ಕಿಲ ಶ್ವಾಸೋಚ್ಛ್ವಾಸಃ ಜಾಯತೆ. ಹನುಮತಿ ವಜ್ರಾಯುಧಃ ಇಂದ್ರೇಣ ಕೃತಃ ಪರಂತು ವಜ್ರಾಯುಧ ಪ್ರಹಾರಃ ವಿಕಾರಂ ನ ಜನಿತವಾನ್ ಪರಂತು ಪ್ರಹಾರಂ ಕೃತವಾನ್ ಇಂದ್ರಃ ಇತಿ ಹೇತೋಃ ವಾಯುನಾ ಕೋಪಃ ಕೃತಃ. ತದಾ ಜಗತಿ ಶ್ವಾಸೋಚ್ಛ್ವಾಸ ಏವ ನಿರುದ್ಧಃ. ಅನಂತರಂ ಪುನಃ ಸರ್ವೇ ದೇವಾಃ ವಾಯುಂ ಸಮಾಶ್ವಸಂತಿ ಪುನಃ ಜಗತ್ಪ್ರವೃತ್ತಿಃ ಸಂಜಾತ ಇತ್ಯಪಿ ಕಥಾ ವರ್ತತೆ. ಏವಂ ಬಹೂನಿ ಕರ್ಮಾಣಿ ಸಭಾಸು ಸಭಾಜಿತಾನಿ ಕುರ್ವನ್ ಹನುಮಾನ್ ಋಷ್ಯಮೂಕಪರ್ವತೆ ವಾಸಂಚಕಾರ. ತದೈವ ಸುಗ್ರೀವೇಣ ಸಹ ತಸ್ಯ ಸಖ್ಯಂ ಜಾತಂ. ಸುಗ್ರೀವ ಸಖಃ ಸನ್ ಹನುಮಾನ್ ಋಷ್ಯಮೂಕಪರ್ವತೆ ಉವಾಸ. ಅನಂತರಂ ರಾಮದರ್ಶನಂ ಭವತಿ. ರಾಮಃ ಸೀತಾನ್ವೇಷಣಂ ನಿಮಿತ್ತೀಕೃತ್ಯ ಯದಾ ಪಂಪಾಸರೋವರ ತಟೆ ಆಗಚ್ಚತಿ ತದಾ ರಾಮಂ ದೃಷ್ಟ್ವಾ ಅಯಂ ಪುರುಷೋತ್ತಮಃ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಾನ್ ಇತಿ ಜ್ಞಾತ್ವಾ ಹನುಮಾನೇವ ಋಷ್ಯಮೂಕಪರ್ವತಾತ್ ಅವರುಹ್ಯ ರಾಮಸಮೀಪಮಾಗತ್ಯ ತಸ್ಯ ಪಾದಯೋಃ ಪ್ರಣತಿಂ ಚಕಾರ. ರಾಮಃ ಪುರುಷೋತ್ತಮಃ ಇತಿ ಜ್ಞಾತ್ವಾ ತಾದೃಶಂ ಜ್ಞಾನಮಪಿ ಆಸೀತ್. ತದಾ ರಾಮಃ ಪೃಚ್ಛತಿ ಕೋ ಭವಾನ್ ಕಿಂ ತವ ಚರಿತ್ರಂ ಇತ್ಯಾದಿ. ತದೈವ ಹನುಮಾನ್ ಸ್ವಸ್ಯ ಚರಿತ್ರಂ ಸಂಪೂರ್ಣತಯಾ ವದತಿ. ಅಹಂ ಕೇಸರಿನಾಮಕಕಪೇಃ ಅಂಜನಾಯಾಂ ಜಾತಃ ಹನುಮಾನಿತಿ ವಿಖ್ಯಾತಃ. ಸೂರ್ಯಸ್ಯ ಮಂತ್ರಿ ಭೂತ್ವಾ ಇದಾನಿಂ ಋಷ್ಯಮೂಕಪರ್ವತೆ ವಸಾಮಿ. ಸುಗ್ರೀವಸ್ಯ ಮಂತ್ರಿ ಭೂತ್ವಾ ಋಷ್ಯಮೂಕಪರ್ವತೆ ವಸಾಮಿ. ಸುಗ್ರೀವಸ್ಯ ಪತ್ನಿ ವಾಲಿನ ನಿರುದ್ಧ ವರ್ತತೆ. ಸುಗ್ರೀವಂ ವಾಲಿ ಸ್ವದೇಶಾತ್ ನಿಷ್ಕಾಸಯಾಮಾಸ ಚ. ಅತಃ ಸುಗ್ರೀವಃ ಕಿಷ್ಕಿಂಧಾಯಾಃ ರಾಜಾ ಅಪಿ ಋಷ್ಯಮೂಕಪರ್ವತೆ ವಿವಾಸಿತಃ ವರ್ತತೆ. ತಸ್ಯ ಪತ್ನಿ ಅಪಿ ನಾಸ್ತಿ. ವಾಲೇಃ ಬಂಧನೆ ವರ್ತತೆ ಸುಗ್ರೀವಸ್ಯ ಪತ್ನಿ. ತಮನುಗೃಹಾಣ ಇತಿ ಹನುಮಾನ್ ಪ್ರಾರ್ಥಿತವಾನ್ ಸುಗ್ರೀವಸ್ಯ ಕೃತೆ. ತದಾ ಶ್ರೀರಾಮಚಂದ್ರಃ ಹನುಮಂತಂ ಪ್ರಶಸ್ಯ ಗಚ್ಛಾವಹ ಇತಿ ಕೃತ್ವಾ ತತ್ರ ಪ್ರಸ್ಥಿತವಾನ್. ತದೈವ ಹನುಮಾನ್ ಲಕ್ಷ್ಮಣಂ ವಾಮಾಂಸೆ ಧೃತ್ವಾ ರಾಮಂ ಚ ದಕ್ಷಿಣಾಂಸೆ ಧೃತ್ವಾ ಋಷ್ಯಮೂಕಪರ್ವತಂ ಆರೋಹತಿ. ಹನುಮದ್ವಾರಾ ಸುಗ್ರೀವಸ್ಯ ರಾಮಸ್ಯ ಚ ಮೈತ್ರಿ ಸಂಜಾತ. ವಯಂ ಸುಗ್ರೀವಸದೃಶಾಃ
प्रभोः अस्माकं च मैत्री अथवा प्रभोः अनुग्रहः अस्मासु जायेत चेत् मध्ये हनुमान् आवश्यक एव। हनुमतः अभावे सुग्रीवस्य रामस्य च मैत्री कथं जायेत? हनुमद्वारा किल मैत्री जाता उत्पन्ना। अतः जीवपरमात्मनोः मध्ये सेतुद्वारेण हनुमतः आवश्यकता सर्वेषामपि वर्तते एव। हनुमता किल मैत्री संजाता सुग्रीवस्य रामेण सह, अन्यथा कथं जायेत? तादृशीं मैत्रीं लब्ध्वा सुग्रीवः विशेषतः रामानुग्रहम् अवाप। तदेव नानृग्वेदविनीतस्य इत्यादिरीत्या प्रशंसति रामः। सुग्रीवेण मैत्री संजाता। एवम् अङ्गीकारवादः आसीत्। रामस्य पत्नी रमा, रमापि अन्वेषणीया आसीत्। सुग्रीवस्य पत्नी रुमा, रामस्य पत्नी रमा, सुग्रीवस्य पत्नी रुमा। सुग्रीवस्य रुमा अपेक्षा आसीत्, रामस्य रमापेक्षा आसीत्। रामः उक्तवान्, तव पत्नीम् अहं प्रापयामि, मम पत्नी अन्वेषितव्या इति, अन्वेषणीया इति। सुग्रीवः अङ्गीचकार। तदा वर्षऋतुः सञ्जातः। वर्षाकालः, चातुर्मास्यमागतं। चतुर्मासानन्तरमपि तत्पूर्वमेव रामः सुग्रीवस्य कार्यं कृतवान्। परन्तु सुग्रीवः रामकृतोपकारं विस्मृत्य सीतान्वेषणं नैव चकार। सीतान्वेषणार्थं नैव प्रयुक्तवान्। तत्र प्रवृत्तिरेव नासीत्। तदा हनुमान् मन्त्री भूत्वा राजानं सुग्रीवं वदति, न विस्मृतिस्ते रघुवर्यकार्ये विस्मृतिः न कार्या, कथञ्चिदपि न कार्या। देवस्य कार्यं प्रथमं कर्तव्यं, न विस्मृतिस्ते रघुवर्यकार्ये कार्या कथञ्चित्, स हि नोभिपूज्यः। सः रामः अस्माकं सर्वेषामपि पूज्यः। त्वया चतुर्मासाः व्यतीताः, एतावतापि सीता न अन्वेषिता, सीतान्वेषणप्रयत्नोऽपि न कृतः। यदि त्वया न क्रियते उत्तरत्र अहं बलात् कारयिष्यामि इति वदति राजा। मन्त्री भूत्वा हनुमान् राजानं सुग्रीवं प्रति। मन्त्रिणः एवं भवेयुः इति सूचना हनुमता दत्ता। यथा राजा तथा प्रजाः, मन्त्रीपि तथा एव, तथा न भवितव्यं। मन्त्री राजानं प्रति बोधनं कर्तव्यम्। एवं रीत्या त्वया वर्तितव्यमिति हनुमान् तथा करोति। तदनन्तरं सुग्रीवः सर्वान् कपीन् आहूय कपिसम्मेलनं कृत्वा चतुर्दिक्ष्वपि सर्वानपि कपीन् प्रेषयति। सीता अन्वेषणीया। एकमासः अवधिः। मासात् पूर्वमेव सर्वैरपि सीतान्वेषणं कृत्वा आगन्तव्यम्, अन्यथा सः दण्डनीयः इति सुग्रीवशासनं तदा प्रवृत्तं। हनुमतः सङ्घः अपि दक्षिणदिशि प्रवृत्तः। चत्वारः सङ्घाः कृताः। एकस्य सङ्घस्य हनुमान् मुख्यस्थः। हनुमान् प्रधानो भूत्वा स्वं सङ्घं दक्षिणदिशि अयातयत्। तत्र एकमासपर्यन्तमपि सर्वे अन्वेषितवन्तः, तथापि सीता न लब्धा। तदा काचन गुहा तत्र दृष्टा कपिभिः। सा च गुहा स्वयंप्रभायाः गुहा। स्वयंप्रभा इति काचन आसीत्, तस्याः गुहा। तत्र गुहायां सर्वापि भोगसामग्र्यः आसन्। तां गुहां दृष्ट्वा सर्वे कपयः यथेच्छं भुक्त्वा पीत्वा सन्तुष्टाः। तदा तारनामकः कश्चन कपिः वदति, एवं मासः व्यतीतः, सीतापि नान्विष्टा, न गवेषिता। यदि वयं सीतां विना गच्छामः, सुग्रीवः अस्मान् दण्डयति, अथवा तत्र गमनमेव मास्तु। अत्रैव गुहायां सर्वसामञ्जस्यं वर्तते, अत्रैव निवसामः। रामेण किं कार्यमस्माकं? रामस्य सीता नष्टा चेत् नष्टा भवतु। वयं तु वानराः, सः नरः। नरपत्नी नष्टा चेत् वानराणाम् अस्माकं
का हानिः भवति, वयम् अत्रैव वसामः इति तारः वदति। तस्य वचनं सर्वैरपि अङ्गीकृतं। तदा हनुमान् वदति, तारस्य अभिप्रायः हनुमता सम्यक् ज्ञातः। तारः स्वमातुलस्य अंगदस्य राज्यार्थम् एवम् उक्तवान्। अंगदः वालिसुतः अंगदः, यदि वयं तत्र न गच्छामः तदा रामः कुपितः सन् सुग्रीवं दण्डयति, सुग्रीवं मारयति। सुग्रीवमारणे कृते तदा अंगद एव राजा भवति इति स्वमातुलस्य राज्यार्थं तत्र वयं न गच्छामः, सुग्रीवस्य मरणं भवतु, अंगदः राजा भवतु इति कृत्वा तारस्य कुमन्त्रितमेतत्। एतद् ज्ञात्वा हनुमान् वदति, भवन्तः सर्वे रामविरोधकार्ये प्रवृत्ताः, रामविरोधकार्ये सर्वैरपि उत्तरत्रापि अन्वेष्टव्यमेव। यदि नान्वेषयन्ति भवन्तः अहं दण्डयामि इति विभीष्य सर्वानपि प्रवर्तयति। एतदेव हि रामप्रतिरोधस्य प्रतिरोधो नाम। अन्यथा सर्वेपि पापं कुर्वन्तः आसन्, पापं कर्तुं प्रवृत्ताः। तां प्रवृत्तिं रुरोध हनुमान्। सुग्रीवोऽपि औदासीन्यं प्रदर्शितवान्। तादृश औदासीन्यं निरुध्य तामपि प्रवर्तितवान् हनुमान्। एतदेव हनुमतः वैशिष्ट्यं नाम। वयं यदा पापकर्मणि प्रवृत्ता भवेम, यथा कथञ्चित् येन केनचित् द्वारा आगत्य केन रूपेणापि आगत्य सः पापं प्रतिरुणद्धि। एतदेव हनुमतः वैशिष्ट्यं नाम। तदनन्तरं सर्वेपि तत्र लङ्कापट्टणं यावत् लङ्कापट्टणपर्यन्तं गताः। लङ्कापट्टणपर्यन्तं न, समुद्रपर्यन्तं गताः। समुद्रस्तु शतयोजनविस्तीर्णः। कः तारयितुं समर्थः इति विचारो जातः। सर्वेपि असमर्था एव आसन्। तेषाम् अशक्तिं प्रकटां विधाय हनुमान् पूर्वं तूष्णीम् आसीत्। सर्वेपि तेषां स्वेषां सामर्थ्यम् अवदन्, अहं 10 योजनं लङ्घितुं समर्थः इति। अन्यः वदत् 20 योजनं लङ्घितुम् अहं समर्थः इति। परन्तु समुद्रः वर्तते 100 योजनविस्तीर्णः। कोऽपि 90 योजनानन्तरं कोऽपि समर्थः नासीत्। 100 योजनपर्यन्तं गन्तव्यं, पुनः 100 योजनपर्यन्तम् आगन्तव्यं, तत्र अन्वेषणीयं, सीता वर्तते वा न वा इति अन्वेषणीया। महत्कार्यमस्ति। केषामपि शक्तिर्नासीत्। तदा सर्वे कपयः समेत्य तूष्णीं स्थितस्य हनुमतः सकाशे आगत्य, नमस्ते वायो, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि, त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि इति रीत्या स्तुतिं कृतवन्तः। अस्तुवन् तदा हनुमान् उत्थितः, अहं गमिष्यामि इति। बृहदाकारं रूपं सन्धार्य सः लङ्कां प्रति गन्तुं समुद्रं तरीतुं प्रवृत्तः। तदा सर्वे कपयः अवोचन्, तत्र गत्वा लङ्कायां बहुकालपर्यन्तम् अन्वेषणे मग्नो मा भव, शीघ्रम् अन्वेषणं कृत्वा आगच्छ। वयमत्र चिन्तामग्नाः स्मः। वयमत्र अतः चिन्तां मा अभिवर्धय, शीघ्रमागच्छ इति उक्तं। केचन वर्तन्ते गत्वा अन्वेषय इत्युक्तौ अन्वेषणे एव दिनं मासमपि यापयन्ति। तथा मा भवतु, शीघ्रम् आगन्तव्यं। सीता लभतां वा न वा, त्वयापि शीघ्रम् आगन्तव्यम् इत्युक्त्वा प्रेषितवन्तः। तदा हनुमान् वदति, युष्माकं चिन्तामग्नानहं न करोमि, इतः अनेनैव वेगेन गमिष्यामि सुरालयं। लङ्कां गत्वा किञ्चित् कालपर्यन्तम् अन्विष्यामि। तत्र यदि न लभ्यते सीता, अनेनैव वेगेन सुरालयं गमिष्यामि। सुरालयेपि यदि सीता न लभ्यते तर्हि पुनः लङ्कामागत्य लङ्कामेव उत्पाट्य, सरावणां लङ्काम् उत्पाट्य अत्र किष्किन्धायां स्थापयामि, सर्वे यूयमपि अन्विष्यथ इति वदति। कीदृशः उत्साहः! आनयिष्यामि वा लङ्कां समुत्पाट्य सरावणाम् इति वदति। एतादृशः उत्साहः रामकार्ये
आसीत् हनुमतः सर्वेषामपि अयम् आवश्यकः। अनन्तरं तत्र गमनकाले मैनाकः अर्धमार्गे आगतः, मैनाकपर्वतः। क्षणं विश्रम्य गम्यतामिति, क्षणकाले विश्रान्तिं स्वीकृत्य गच्छेत्। हनुमान् वदति, रामकार्ये अहं प्रवृत्तः, रामकार्ये प्रवृत्तः श्रमो अभवत्, श्रमः अभवत् इति कृत्वा विश्रामं न अपेक्षयामि। रामकार्ये श्रमः भवति इति केनापि न वक्तव्यं। रामकार्यार्थं प्रवृत्तः, विश्रान्तिः केषां विश्रान्तिः? ये श्रमापन्नाः तेषां विश्रान्तिः अपेक्षिता। मम श्रम एव नास्ति। नैवात्र विश्रमणम् ऐच्छत् अविश्रमोऽसौ। अविश्रमः हनुमान्, तस्य विश्रमणं नास्त्येव, श्रम एव नास्ति, विश्रमणं कुतः? एवं रीत्या हनुमान् उक्त्वा विश्रान्तिमनपेक्षा मैनाकपर्वते विश्रान्तिम् अस्वीकृत्यैव उत्तरत्र गच्छति। सुरसा इति काचन नागमाता आगच्छति। अत्र ये आगच्छन्ति अस्मिन् मार्गे तेषां मम वदने प्रवेशः भवेत् इति। हनुमांस्तु बहु बृहदाकारेण प्रवृत्तः, शतयोजनविस्तीर्णदेहं कृतवान्। तदा सुरसापि शतयोजनविस्तीर्णतया स्ववदनं प्रासारयत्। तदा हनुमान् शीघ्रं लघुः भूत्वा अणुर्भूत्वा वदने प्रविश्य, अहं तव वदनं प्रविष्टवान्, वदनं पिधेहि इत्युक्तवान्। परन्तु तस्याः शीघ्रं पिधानार्थं न अशक्नोत् सा। तदा बहिरागत्य उत्तरत्र गच्छति। सिंहिका नाम राक्षसी, सापि हनुमतः छायाम् आकृष्य तं भक्षयितुं प्रवृत्ता। तामपि निहत्य उत्तरत्र गच्छति। लङ्काभिमानिनी लङ्किनी इति काचन आसीत्, तया सह युद्धं कृत्वा करतलेन तां प्रहृत्य लङ्कां प्रविशति। महदिदं पौरुषम्। एकाकी किल हनुमान्, आयुधोऽपि नासीत्। अत एव बाहुशाली इत्युच्यते। केवलं स्वबाहुभ्यामेव गमनं कृतं, लङ्कापट्टणे प्रवेशः कृतः। कोऽपि आयुधः तस्य निकटे नासीत्, सहायकः कश्चन नासीत्। एकाकी किल यश्चक्रे इति वदन्ति किल, एकाकी यो विशद् रक्षः पुरीं रावणपालितां। शत्रुभूताः राक्षसाः तेषां पुरीं एकाकी एव प्रविवेश। महदिदं पौरुषं हनुमतः। तत्र गत्वा सर्वत्र प्रतिराक्षसगृहं प्रत्येकं राक्षसगृहं प्रविश्य तत्र गत्वा सम्यक् अन्विष्य कुत्रापि सीतां नालभत। अन्ते रावणस्य गृहमपि प्रविशति। एकाकी एव रावणस्य गृहमपि प्रविशति। कुम्भकर्णस्य गृहमपि प्रविशति। कुम्भकर्णस्तु सुप्तः आसीत्। तदैव हनुमतः काचन चिन्ता बभूव। अयं तस्य देहं दृष्ट्वा हनुमान् भीतः। किं गृहं निर्माय अनन्तरं कुम्भकर्णः गृहप्रवेशं कृतवान् वा, अथवा प्रथमतः तं कुत्रचित् स्वापयित्वा तदनन्तरं गृहनिर्माणं कृतं वा इति। कुतः इति चेत् द्वारमासीत् किल, कुम्भकर्णदेहादपि अति लघुद्वारं। द्वारापेक्षया कुम्भकर्णदेहः द्विगुणितः त्रिगुणितः आसीत्। एवं कायं कुम्भकर्णं दृष्ट्वा तत्रापि न भीतः सन् तत्रापि अन्विष्य अशोकवनं गतः। केवलं बाहुभ्यां बाहुयुद्धं कुर्वन् स्त्रीणाम् अन्तःपुरेऽपि प्रविष्टः। तदपि वक्तव्यं। लङ्कापत्तनं गत्वा सीता कुत्र अन्वेषितव्या? मृगाः किल मृगालये अन्विष्यन्ते। मृगालये मृगाणाम् अन्वेषणं करणीयम्। अतः स्त्रीणाम् अन्तःपुरे प्रविश्य हनुमान् तत्र सर्वाः अपि स्त्रियः प्रत्येकम् अवलोक्य इयं सीता वा इति अन्वेषणं कृतवान्। तदा एकदा हनुमत एव कश्चन संशयः जातः।
अहं ब्रह्मचारी भूत्वा रात्रौ स्त्रीणामन्तःपुरे एवं दृष्टवान् किल ब्रह्मचर्यस्य भङ्गो भवति वा इति। तदनन्तरं स एव समाधानं वदति, न भङ्गः, मनो हि हेतुः सर्वेषाम् इन्द्रियाणां प्रवर्तने, मम मनसः वैकृत्यं किञ्चिदपि न जातम्, अतः अहं ब्रह्मचारी एव, मम दोषः नास्ति इत्यपि वदति। अनन्तरं पुच्छदाहः क्रियते रावणेन। पुच्छदाहेपि सहनशक्तिः आसीत्। पुच्छं न दग्धं किन्तु लङ्का एव दग्धा। पुच्छाग्निना लङ्कां प्रदाह्य कुतः चेत् दीपोत्सवं कर्तव्यं किल। लङ्कायाम् एक एव सात्विकः पुरुषः विभीषणः, तस्य गृहस्थदेवस्य लङ्कादहनद्वारा दीपोत्सवं कृत्वा हनुमान् आगतः इति। विभीषण एव सात्विकः, कुम्भकर्णः तामसः, रावणः राजसः, सात्विकस्तु विभीषणः। तस्य गृहे विद्यमानस्य देवस्य दीपोत्सवं कृत्वा पुनः आगतः। तदनन्तरं रामम् आनीय लङ्कापट्टणं नीत्वा तत्र युद्धञ्च कारयामास। युद्धसन्दर्भे एकदा सर्वेपि कपयः मूर्छिताः अभूवन्। तदा जाम्बवान् किञ्चित् श्वासोच्छ्वासं कुर्वन्नासीत्। विभीषणः अन्तःपुरगतः प्रतिनिवृत्य जाम्बवन्तं पृच्छति, जीवसि वा इति। तदा जाम्बवान् वदति, हनुमान् जीवति वा इति। हनुमति जीवति सति सर्वे वयं जीवाम एव, हनुमान् जीवति वा इदं पृच्छेत्। तदा हनुमान् तत्रैव आसीत्। तदा जाम्बवतः वाक्येन हनुमान् 50 योजने व्यवधाने विद्यमानं गन्धमादनपर्वतम् आनयत्। एकस्मिन्नेव क्षणे इतः उत्पत्य तत्र गत्वा 50 योजनदूरं गत्वा गन्धमादनपर्वतम् उत्पाट्य तम् आनीय सर्वानपि सञ्जीव्य तदनन्तरं तं पर्वतम् अत्रैव स्थित्वा लङ्कायामेव स्थित्वा तत् क्षिप्तवान्। स च पूर्वं यथा आसीत् तथैव तस्मिन्नेव स्थाने लग्नं फिक्स् आयत्, लग्नमभूत्। इदं किल तस्य कौशलं नाम इति। युद्धकाले इदं वैभवम्। एवं द्विवारं पर्वतानयनं कृतं। द्विवारं रामः वनवासं गतः, तदेव लङ्कापट्टने युद्धं सञ्जातं। रावणस्तु रथे आगत्य युद्धं करोति स्म। रामस्य रथः नासीत्। तदा हनुमतः भक्तिः तत्र द्रष्टव्या वर्तते। रावणः रथे स्थितः, मम प्रभुः रामस्तु भूतले स्थितः, रथो नास्ति। अहमेव रथीभूय युद्धं कारयिष्यामि इति कृत्वा रामं स्वांसयोः धृत्वा रथीभूय रणे रामं कृतीभूत्वा इति। रथीभूय रणे रामं पर्यतोषेत् इति इयं भक्तिर्नाम। देवस्य वाहनादिकं सौकर्यं किमपि न भवति, सेवा। वयं तु सर्वेपि बहुवैभवेन जीवामः, तथा न कर्तव्यं। यद् रावणः रथे स्थितेऽस्मिन् रजनीचरेशे न मे पतिर्भूमितले स्थितः स्यात्, इयं भावना हनुमतः। एवं सर्वमपि चकार हनुमान्। अत एव रामः अन्ते वदति, सर्वेषामपि अहं प्रत्युपकारं करिष्यामि, प्रतिकारं करिष्यामि, हनुमतेन प्रतिकर्तृता मे। हनुमतः उपकारस्तु अहं प्रत्युपकर्तुं तत्र ऋणं तारयितुम् अहं न समर्थः इति। एवं सीतामपि तत्र दृष्ट्वा सीतायै रामसन्देशं रामाङ्गुलीयकं दत्त्वा सीतायाः चूडामणिं रामपादयोः समर्प्य रामेण दृढम् आलिङ्गितः, हनुमान् आलिङ्गितः। रामस्तु प्रत्युपकारं कर्तुम् अहम् असमर्थः इति कृत्वा स्वात्मानमेव ददौ, दृढं हनुमन्तम् आलिलिङ्गे। इत्येव हनुमतः वैभवं रामायणादौ वाल्मीकिरामायणे बहुशः वर्तते। एतादृशं वैभवं वक्तुं कश्चन अवकाशः रामानुज नामधारिभिः विभीषणशर्मभिः प्रदत्तः। श्रीनिवाससेवा भाग्यमपि प्रदत्तम् इति कृत्वा
अहं तेषां ऋणी भूत्वा प्रतिकर्तृता मे नास्ति इतिवत् ममापि तेषां तत्कृते प्रतिकर्तृता नास्ति इत्युक्त्वा विरमामि। सर्वेषामपि हनुमदन्तर्गतः श्रीरामचन्द्राभिन्नः श्रीनिवासः सर्वेषामपि अनुग्रहं करोतु, सर्वेषामपि श्रेयःपरम्परां ददातु इति उक्त्वा विरमामि। మోదః ప్రమోద ఆనంద. స్వామివారు సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా హనుమంతుని వైభవాన్ని, తీక్ష్ణ బుద్ధిని చాలా సుప్రతిపాదితం చేశారు. నిజంగా సంస్కృతానికి తెలుగుకి ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తుపెట్టుకుని వారు చాలా తేలిక సంస్కృత భాషలో మాట్లాడారు. ఎన్నో మంచి విషయాలని గుర్తు చేశారు. అంటే సూక్ష్మమైన విషయాలను, ఉదాహరణకు హనుమంతుడు బాల్యంలో సూర్యబింబాన్ని పట్టుకున్నాడు ఆకలితో అనే విషయం మనకి తెలుసు. కానీ వారు చెప్పారు ఆ రోజు రాహుగ్రస్తమైనటువంటిది, ఆ సూర్యోపరాగాన్ని స్వతసిద్ధంగా ధర్మం వైపు సంచరించేటువంటి తత్వము కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ రాహువుని తరిమి కొట్టారు. రాహువు దేవేంద్రుడి ద్వారా మళ్ళా వచ్చి ఆ యొక్క సూర్యుడిని మింగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ అడ్డుగా ఉండేటువంటి బాలకుణ్ణి హనువులపైన కొట్టడం జరిగింది, ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం జరిగింది అని చెప్తూ ఆకలితో సూర్యబింబాన్ని మింగటం కాదక్కడ, అక్కడ కూడా ధర్మదీక్ష చక్కగా ప్రతిపాదించబడింది అనేటువంటి దాన్ని తెలియజేశారు. అలాగే పంపానదీ తీరంలో ఆంజనేయ స్వామి వారు కలిసినప్పుడు గొప్ప వక్త అయిన కూడా లక్ష్మణస్వామి కూడా ఆశ్చర్యపడ్డారు అని చెప్పారు. తర్వాత మంత్రిగా ఉండేటువంటి వాడు రాజు మంత్రాంగాన్ని అమలు చేయటం కాదు, మంత్రిగా రాజు రక్షణ చేసేప్పుడు ఔషధీమంతమైనటువంటి సలహాలు ఇవ్వాలి. రాజ్య రమా విలాసంలో పడినటువంటి సుగ్రీవుడు మత్తుడై ఉంటే ప్రభు కార్య నిర్వహణ దక్షత ఎలా ఉండాలి, కృతజ్ఞతను లేకుండా ఉండేటువంటి సుగ్రీవుడు మళ్ళా కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి స్ఫూర్తిని, కొద్దిగా భయాన్ని కూడా కలిగిస్తూ అందించాడు. ఆ యొక్క రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి అనేటువంటి సత్యాన్ని కూడా వారు చక్కగా తెలియజేశారు. ఇంకా అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారు మరి సుందరకాండలో చేసినటువంటి ఆ ఇంద్రియ నిగ్రహంతో ఉండేటువంటి ధర్మకార్యాన్నంతా కూడా చాలా సంగ్రహంగా చెప్పారు. అంతేకాకుండా యుద్ధకాలంలో ఎంత అవలీలగా సంజీవన పర్వతాన్ని తీసుకువచ్చి రాముని యొక్క యుద్ధ కర్మను పరిపూర్ణం చేశారో తెలియజేసి, రాముడంతటి వాడు మర్యాద పురుషోత్తముడు, నీకు ఆలింగనం ఇస్తున్నాను, ఇంతకన్నా నేను ఏమీ ఇవ్వలేను అన్నంత సేవాగ్రగణ్యతను హనుమయందు లోకానికి ప్రదర్శింపజేశాడు అనేటువంటి దాన్ని చెప్పారు. నిజంగా ఇంత తక్కువ సమయంలో హనుమంతుడు యొక్క వైభవాన్ని, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు అంటాడు అన్నమాచార్యులు వారు. అలాగే హనుమంతుల్లో ఉండేటువంటి అనేక విధములైన కోణాలను మనందరికీ కూడా గురువరేణ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ వారు, రాఘవేంద్ర స్వామి మంత్రాలయం మఠాధీశులు బెంగళూరు పట్టణం నుంచి ఇంత దూరం ఇచ్చి శ్రీనివాస సందర్శనం అనేటువంటి వ్యాజంతో మన అందరినీ కూడా అనుగ్రహించారు. ఈ యొక్క హనుమత్ జయంతి రోజున వారికి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన సార్ద్రకంగా అంజలి ఘటిస్తూ వారికి ధన్యవాద సమర్పణం చేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం.
न